గుడ్ మార్నింగ్ గైస్. మనం ప్రిన్స్ చౌక్ అనే ఒక లొకేషన్కి వచ్చేస్తాం. అంటే మనకు నూడిల్ పాయింట్. మనకి సాంకేతిక అనే విలేజ్ తీసుకుపోతాడు. ఇప్పుడు మనకి ఒక టెంపో ట్రావెల్ కూడా రెడీ అయిపోయింది మనకి ముంగడ. ఇప్పుడు ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇడికైనా రోడ్డు డేంజర్ రోడ్డు, మొత్తం గాడ్, ఓ టూ మచ్ గాడ్ అనుకో. ఇక చూడాలి, ఇక ఓడోడు వామిటింగ్ చేస్తాడు చూడాలి. ఇక మా దగ్గర అయితే నిమ్మకాయలు, మా దగ్గర అయితే చాక్లెట్లు అయితే రెడీ అయిపోయినాయి, పెట్టుకున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి మనకి మార్నింగ్ 7:30 అవుతుంది ఎగ్జాక్ట్. మాకు కూడా రిపోర్టింగ్ ఆడ 7:30కి ఇచ్చిండు. లెట్స్ గో. ఇక వీడికి ఏముంటుంది, ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రాత్రి 7 o'clock అయితే రీచ్ అవుతుంది. మొత్తం ఎగ్జాక్ట్ రోడ్. ఎంతమంది వామిటింగ్ చేస్తారో మనకి లాస్ట్ వరకు మిస్ అయింది. క్యాండిడేట్ జాయిన్ అయిండు, జగన్ గారి ఫ్రెండ్. వీళ్ళక్కడే ఉంటారా? వీళ్ళక్కడే ఉంటారా? ఇక్కడ చెప్పిరా వీడియో చూపించేంతటి అది చేస్తాం. మనోడు మొత్తం ఆడేసాడు నా బ్లాగ్ మొత్తము. ఏం చేయాలా అడియాలా అర్థమైంది బ్లాగ్. చలో చలో గైస్. నాకు రాత్రి పోతా నైట్ అయిపోతుంది అంట. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆపినాం, చూడాలి కదా ఎట్లుంటుందో. లెట్స్ గో. బ్రేక్ఫాస్ట్ మన డే 1 బ్రేక్ఫాస్ట్. మనము బ్రేక్ఫాస్ట్ లైట్గా చేయాలి, లేకపోతే ఇట్లా మంచిగా వామిటింగ్ లేదు. మనకంతా ఇదంతా యమునా రివర్. మొత్తం ఇదంతా కంప్లీట్ వ్యూ అయితే మనకి యమునా రివర్. మన సాంక్రీ దాకా వెళ్ళేదాకా మనకి యమునా రివరే కనిపిస్తుంది మొత్తం. హలో గైస్, మనం సాంక్రీకి అయితే పోతున్నాం. ఇప్పుడు సెకండ్ స్టాప్ తీసుకున్నాం, హాల్ట్ తీసుకున్నాం. లంచ్ పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినారు, కానీ 2 వికెట్లు పడిపోయినాయి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఎక్కువ చేసినాం అనుకో వామిటింగ్ అవుతుంది. ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్, ఓన్లీ జిగ్జాగ్. ఆ కొండ నుంచి ఈ కొండకి, ఈ కొండ నుంచి ఆ కొండకి తిరగాలి. అందుకోసమే ఘాట్ రోడ్లో లైట్ ఫుడ్ తీసుకోవాలా. ఇప్పుడు 2 వికెట్లు పడ్డాయి. ఆ వీడియోలు కూడా పెడతా చూడండి, గుమ్మ అయిపోతాం. ఇక వామిటింగ్ గోళీలు వేసుకోవాలా అంతే. ఇక ఇంకేం చేసేది లేదు. ఇప్పుడు మనము బ్రేక్ అయితే ఆగినాం లంచ్కి. బ్రేక్ తినేసి లంచ్ చేసేసి ఇక్కడ ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. మ్యాక్సిమం 6 o'clock వరకు అయితే రీచ్ అయిపోతాం. ఇప్పుడు దగ్గర మనం 54 kilometers అవే చూపిస్తుంది సాంక్రీ విలేజ్. లెట్స్ గో. ₹100 బెట్ అయితే నడుస్తుంది భయ మనకి వెనకాల మ్యాచ్. చూడండి మొత్తం మౌంటైన్స్. సాంక్రీకి అయితే వచ్చేసినాం మనం. ఫైనలీ గైస్ మనం వచ్చేసినాం మన బేస్ పాయింట్కి అయితే. అదే మన గ్లోబల్ ఈవెంట్స్. మేమైతే ఏదైతే బుక్ చేసినామో ట్రెక్కింగ్ది ప్యాకేజ్, వాళ్ళ బేస్ పాయింట్కి అయితే వచ్చేసినాం. ఇక ఇవే అలా ఇది మనకి హోమ్ స్టే ఇవాళ నైట్ ఇక్కడనే ఉంటుంది వెనకాలనే. జబర్దస్త్. లెట్స్ గో. మనకి ఏమేమి రిస్క్స్ ఉంటాయో అవన్నీ ఇలా చూపిస్తారు, చెప్తారు, రాసి ఉంటాయి. మనం అవి చదివి చదివిన ట్రెక్ ఎక్కే ముందు అగ్రిమెంట్ అంటే ఇప్పుడు మనకి ఏమైనా బిస్కెట్ అయినా మనకు తెలియదు, సంబంధం లేదు.
నువ్వు స్నో సంబంధం లేదు, మనం బూస్ట్ అయినా ఏమైనా మనకు అవసరం లేదు. ఇప్పుడు మొత్తం మన ఇన్స్ట్రక్షన్స్ చెప్తాడు మార్నింగ్ అయితే. మనం ఇన్స్ట్రక్షన్స్ అన్ని గైడెన్స్ అన్ని ఇప్పుడే వినాలా. ఇదే మన ట్రెక్ గ్యాంగ్. చీకటి ఉంది కానీ కనిపిస్తలేదు. मेरा नाम है सिद्धू, ठीक है, इंटरनेशनल माउंटेनियर हूँ और हमारे साथ गाइड रहेंगे केसर भाई. इन्होंने बहुत ट्रैक कर रखे हैं, बहुत बार केदारकंठा जा चुके हैं. बाकी बातें रास्ते में बताएंगे कितने ट्रैक कर रखे हैं भाई ने भी, मैंने भी, ठीक है. और सबका ये पहला ट्रैक ही है ना? यस, मेरा तीसरा है. 8:30 पे हमारा रहेगा ब्रेकफास्ट मॉर्निंग में, ठीक है. टाइम का ध्यान रखना, जो टाइम दिया जाता है आप लोगों को उसी टाइम में आना है. जिस किसी के पास भी दारू है भाई वो जहाँ पे छोड़ जाए, ठीक है. दारू और स्मोक ना मैं खुद पीता हूँ ना मैं दूसरों को पीने देता हूँ, क्योंकि मैं पंजाब से हूँ. पंजाब से पंजाबी आदमी. पंजाब पे तो चलेगा, दारू ट्रैक करने लग गया ना, ट्रैक करने लग गया. గుడ్ మార్నింగ్ గైస్. ఇవాళ డే 1 ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి. మన ట్రైనర్ గీనర్ మన బ్యాక్ ప్యాక్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. 8:30కి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. 9 o'clock స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. అలా అయితే చూడొచ్చు కంప్లీట్ వ్యూ మొత్తం మౌంటైన్స్ వెనకాల. మనకి ఇక్కడ వెనకాల స్నో మౌంటైన్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇవాళ ఉంటుంది అస్సలు ప్రోగ్రామ్. లెట్స్ గో. మన వార్మ్ జాకెట్స్, లంచ్ కావాల్సినవి అన్నీ మనకి ఏం చేస్తానంటే డాంకి మీద పెట్టి తీసుకుపోతారు భయ. పైకి అయితే ఒక్క బ్యాగ్కి 1000 రూపాయలు, అంటే మనకన్నా ముందే వెళ్ళిపోతారు వీళ్ళు. అంతా ఇక ప్యాకింగ్ అయితే నడిచింది చూడండి. ప్యాకింగ్ తీసుకొని వెళ్తారు ఇక పైకి. ఇక స్టార్ట్ అయిపోయినాం. గ్రూప్ మొత్తం వెనకాల వస్తుంది చూడు. మొత్తం కట్టారు గ్రూప్ ఉన్నది. కొంతమంది వెయిట్ చేస్తారు, అయినా కూడా ఏం పర్వాలేదు. స్టార్ట్ అయిపోయింది. మన ట్రైనర్ అయితే ముందు పోతుండు. లెట్స్ గో. ఈయననే మా ట్రైనర్. ఆయన 5 times మనకి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిండు బేస్ క్యాంప్ వరకు అయితే. ఇంకా కిలిమంజారో కూడా పోయిండు మనోడు. ఇక మనోడు ఏం చెప్తే అదే ఇక అన్న వాక్యం. చెస్. यूट्यूब में डाल देना इसको. స్నో ఇదంతా. चलो वाटर भी कंपनी डिस्काउंट कूपन अप्लाई करा. डिस्काउंट कोड ఏమంటారో విషయాలు నేను చేసినారా రోజా కూపన్ నీలాగు ఇప్పుడు యాక్టివ్ అయ్యింది. ఇది కూడా యాక్టివ్ లాగ్లో ఆల్రెడీ. ఇదంతా బరఫ్ బరఫ్ ఇది ఏమైనా స్నో మౌంటైన్. ఫోటో సెషన్కి అయితే ఆగిపోయినాం. మనకి ఇవే బాటిల్స్ మొత్తం జ్యూసెస్. ఎట్లా అంటే మనం కొన్ని నీళ్ళు పోసుకోవాలా, కొన్ని ఏమో అది పోస్తారు. మస్తు ఉంది భయ. ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి ఇక్కడ మనకి ట్రెక్కింగ్లో. మనం ఈ చెట్ల పూలతోటి చేస్తారు ఈ జ్యూసెస్ అన్నీ మనకైతే. గ్లాస్ బతా ఇంకో సిలిండర్ కూడా తీసుకోవుతుంది. కరెక్ట్ క్యాంప్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను భయ. చూసుకోవచ్చు మొత్తం అన్ని వెనకాల మొత్తం క్యాంప్ దగ్గరికి వచ్చేసాం. 2 o'clock అన్నాడు. 2 o'clock తీసుకొచ్చిండు అన్న. చూసుకోవచ్చు మనం మొత్తం చుట్టుముట్టు మొత్తం క్యాంపులే. పైకి కింది దాకా మొత్తం క్యాంపులే. జబర్దస్త్ ఉంది వ్యూ అయితే.
బ్లాగ్ మొత్తం చూడండి భయ, జబర్దస్త్ ఎంజాయ్ చేస్తారు మీరు. లెట్స్ గో. ఇవాళ స్టే మొత్తం ఇక్కడనే. ఎన్ని టెంట్స్ ఉన్నాయి చూడండి, అక్కడ వరకు ఉన్న టెంట్స్. మనకి మజా వచ్చేసింది అందరికైతే, అసలు నడిచినట్టు అనిపించలేదు. ఇవాళ నైట్ స్టే ఇక్కడనే మనం. ఇక ఇది ఇట్లా వాష్రూమ్స్ ఉంటాయి భయ, చిన్న చిన్నవి. ఇది మాకు ఖరాబ్ ఉంటాయి, చూసి పోవాలా అంతే. ఇది మనది గ్లోబల్ ఈవెంట్స్. ఇవన్నీ మన టెంట్సే భయ్యా. ఒక్క టెంట్లో ముగ్గురు వండుకోవచ్చు. మనది కోన్సాయారా మన టెంట్? अपन का टेंट किधर है? మన మొత్తం పింక్ కలర్ టెంట్. ఇది మన టెంట్. ఇందులో ఒక్కరు ముగ్గురం వండుకోవచ్చు. ఇట్లా దున్ని టెంట్లు ఉన్నాయి, చూసుకోవచ్చు. This is our tent. अभी ठीक है, उसको कर लेना. So this is our tent. आपको बात कौन है? सुमन बोल के बना ना. आ रहा. చెప్పరా. आगे हम तो बेस्ट है. Day night ఓకే. How many members we can sleep? 3 members. भारी रखना है. One tent भारी लगा रखने को अंदर लगे. Unless you are couple, you have to sleep with 3 people. ఒక్కసారి టెంట్ చూపించేద్దాం. టెంట్ గిట్లా ఉంటుంది భయ్యా, సేమ్ మన బెడ్రూమ్ లెక్క. చిన్న టెంట్, ఇలా ముగ్గురు అనుకోవాలి. అందరూ గేమ్స్ ఆడుతున్నారు, అన్ని డిఫరెంట్ గేమ్స్. మజా వస్తుంది క్యాంపింగ్ అయితే. ఇక్కడైతే మన ట్రైనర్ ఇయనే, మన ట్రైనర్ సిద్ధు బాజీ. सिद्धू साथ में था. जगन उसने पहले बोला, सक्षम ने पहले बोला. आउट है तीनों. चलो सुमन आउट. चलो आदित्य साथ में था. विनीत साथ में था. कृति पहले बोला. आउट है भाई. अरे उसका बीवी है. जगन, कृति, रचिता, विनीत, सिद्धू, आदित्य. कम ऑन. चलो कृति साथ में था. विनीत आउट. नाइस वन. विनीत चलो. जगन साथ पहले. रचिता साथ में था. आदित्य आउट. नाइस वन. ये नाम क्या है? आदित्य 84 लड्डू. 86 है ना. 86. 87 88 89 लड्डू 91 94 लड्डू. चलो 96 97 98 99 लड्डू. 100 हो गया ना. आउट हो गया ना. बात बोलना था ना. लड्डू. नाउ योर टर्न. अब या तो उसको आउट कर ले, उधर आउट तो नहीं कर पाएगा ना. कर पाएगा आउट करना. लगा दे उसको. ऐसा नहीं कर पाएगा. अरे लगा दे. జంపింగ్ గేమ్ ఆడుతారు భయ వీళ్ళు. జంపింగ్ గేమ్ शाम को आते हैं आप लोग मीठा खाने वहाँ पे. करना गोल घूम के बस सर्कल में घूम के. ओके वैसा. ठीक है, मैं किसी भी डायरेक्शन में आऊंगा, तुम्हें बस गोल घूम के उसको बचाना है. सर्कल के अंदर नहीं, मेरे को भाग के ऐसे आप पकड़ना है. तुम लोग घूमना शुरू कर दोगे इस तरफ से. अच्छा, मैं अगर अपोजिट आऊंगा तो तुम उसको. हाँ समझ गया. कौन सी भी तरफ भाग सकते हो ना. मैं किसी भी तरफ भाग सकता हूँ. तुम लोग यार सर्कल बड़ा कर लो. इधर आ दो. क्या बात है. चलो अब हाथ छोड़ दो और 2 कदम पीछे हो जाओ. अपने हिसाब से हो जाओ. ठीक है, अब गेम का नाम है शतरंज की मोहरे. आपको साइड में कूद सकते हो, आगे कूद सकते हो, पीछे कोई नहीं जाएगा. और साइड में आएगा और कितना कूदिए साइड वाले को टच करना है, टैप करना है. ऐसे झुक के टैप नहीं करना बस. ठीक है, तो सपोज मैं यहाँ पर हूँ, ओवेस वहाँ पर है, मैं जाऊँगा. अब ये मेरे पीछे होगा, मैं इसको टच नहीं कर पाऊंगा. पीछे घूम के टच नहीं करना. अच्छा ओके. ठीक है, और एक बार में एक ही चाल होगी. ठीक है, तो अपने हिसाब से जगह बना लो जितना स्पेंड कर सकते हो, क्योंकि कूद के पकड़ने वाला है. मत देना मेरे बच्चों को. अब थोड़ा देखिए कूदना आराम से. आउट हो जाएगा.
It's like chess pieces moving in the one direction, like pawns. वो कहाँ के दो ఇదంతా మనకి లంచ్ మన సారీ మన ట్రైనర్ యశస్ गाइस लंच हैविंग इसको एंकल को थोड़ा सा ट्विस्ट करके हल्का सा मतलब इनवर्ट మనకు స్ట్రెచ్లు చేపిస్తాం మన గయ్యా नीज को बेंड करके नीज को वो है థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మన డే 1 ట్రిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం మొత్తం మన గ్రూప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎనర్జెటిక్ ఉన్నారు. మళ్ళీ డే 2 అయితే కలుద్దాం. బాయ్.